గత కొన్ని నెలలుగా చాలా మంది అక్రమ రవాణా చేస్తా ఉన్నారు గోవులను అని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. దానికి గౌరవనీయులైనటువంటి సిపి సాయి చైతన్య గారు కూడా దానిపైన ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పైన వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో దీంట్లో గత కొన్ని నెలలుగా మనము లాట్ ఆఫ్ స్టోరీస్ చేస్తా ఉన్నాం. సో అక్రమ గో రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. దాంతో పాటు అక్రమ గో రవాణా అనేది అసలు నిషేధం అని చెప్పేసి చెప్పినా కూడా చాలా మంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పక్కన పెట్టేసి మమ్మల్ని ఎవరేం ఆపుతారులే, మమ్మల్ని ఎవరేమంటారులే అన్నట్టుగా చాలా మంది వ్యవహరిస్తా ఉన్నారు. సో మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి కొన్ని వెహికల్స్ MH40CT అనే వెహికల్ ఆ నంబర్ ప్లేట్ మీకు కనిపించిందా? డెఫినెట్లీ దాంట్లో గో సంతతి ఉన్నట్టే. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ దానికి ఆ వెహికల్ లో తీసుకువెళ్లాలంటే దాదాపు ఒక 5 నుంచి 6 గోవులను కావచ్చు, ఏవైతే గో సంతతిని తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. కాకపోతే 20 నుంచి 25 గోమాతల్ని కావచ్చు, గోవులను, సో గో సంతతిని పూర్తి స్థాయిలో వాటిలో ఎక్కించి దాంట్లో కుక్కి వాళ్ళు ఉక్కపోతా ఉన్నారు. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఏవైతే మన నాగ్పూర్ నుంచి మొదలైనటువంటి ఈ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో చెక్ పోస్టులలో అసలు ఏం జరుగుతా ఉంది? సో చెక్ పోస్టులలో అసలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? చెక్ పోస్టులలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఈ అక్రమ గో రవాణా చేసే వాళ్ళే కావచ్చు, లేకపోతే ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటైనర్స్ ని ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? లేకపోతే ఏవైతే DCMs ఏవైతే ఉన్నాయో ఆ DCMs ని ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు అనే దానికి ఇలా నిదర్శనంగా మళ్ళీ ఇంకొకసారి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో పవిత్ర రంజాన్ మాసంలో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బక్రీద్ మాసంలో కూడా ఏదైతే బక్రీద్ సీజన్ లో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంతో పాటు ఇవాళ శుక్రవారం సో జుమ్మా అని చెప్పి చెప్తా ఉంటారు ముస్లిం సోదరులు. మరి ఇయ్యాలటి కోసమా లేకపోతే ఆదివారం కోసమా ఆ గో సంతతిని అయితే తీసుకుపోవడం జరుగుతా ఉంది. సో ప్రతిసారి కూడా ఏదైతే బైపాస్ నుంచి అంటే ఆర్మూర్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఆర్మూర్ రోడ్ నుంచి మన కంటేశ్వర్ బైపాస్ ఇది ఏదైతే ఉందో న్యూ కలెక్టరేట్ నుంచి వాళ్ళు రావడము, ఈ నుంచి ఎగ్జిట్ అయిపోవడం, ఏదైతే ఈ అసపల్లి రైల్వే గేట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అంటే ఇక ఎవరు పట్టుకోలేరు. అసలు అంత పెద్ద నేషనల్ హైవేలోని ఎవరు పట్టుకోలేరు. ఇంకా ఈ నిజామాబాద్ లో ఏవైతే కొంతమందికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించినటువంటి ఏవైతే కాలనీస్ కావచ్చు, లేకపోతే ఏవైతే గల్లీలు ఉన్నాయో ఆ గల్లీలకు పోతే మాత్రం మీకు ఎవడే ఆపేటోడు స్వామి, అంత దారుణంగా ఉంది. ఆ వెహికల్ ని మనం ఆపుతున్నాము, ఆయన కనీస బాధ్యతగా చెప్పాలా అసలు ఏం జరిగింది ఎందుకు అని చెప్పేసి. అసలు ఎందుకు చెప్పట్లేదు అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలా. దాంతో పాటు రైల్వే గేట్ అనేది ఇది గేట్ అండి, మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడనే మనము స్టోరీ కూడా చేయడం జరిగింది. ఇక్కడనే ఆ వెహికల్ ఆపినాం అంటే ఆ వెహికల్ లో ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాంట్లో డ్రైవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీట్ చేంజ్ అయిందండి. ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేసిందంటే అది మా ఒక్కరికి తెలుసు. సో ఎవరైతే ముంగట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయరు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు అంతే. సో దీంట్లో ఎవరు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటారు? నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, దాంతో పాటు ఫైర్ బ్రాండ్ అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, ఎంపీ ధర్మపురి గారు. ధర్మపురి అన్న దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు? అంటే ఈ గో సంతతికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దీని గురించి మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లాలో ఉన్న మరొకసారి అక్రమ గో రవాణా తరలిస్తున్నటువంటి ముఠాను పట్టుకోవడం జరిగింది సిగ్నేచర్ స్టూడియో. సో ఏదైతే మనకి మారిక్బండ నియర్ బై లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ నియర్ బై లో ఒక చెక్ పోస్ట్ ని దాటి ఈ వెహికల్ రావడం జరిగింది. ఎవరైతే ఈ వెహికల్ ఏదైతే ఉందో ఒకసారి మీరు ముందుకు రండి. వెహికల్ వెళ్తుంది అన్నా పెట్టండి. వెహికల్ ఆపట్లేదు, అయ్యా హలో MH40CT వెహికల్ లో ఖచ్చితంగా గోమాతలు ఉన్నాయి, దాదాపు ఒక 20 సంఖ్యలో. ఒకవేళ దాంట్లో ఏం లేకపోతే డెఫినెట్లీ అతను ఆగేవాడు.
దాంట్లో ఏం లేకపోతే ఐ రిపీట్ అగైన్ ఆయన డెఫినెట్లీ ఆగేవాడు. చూడండి, కైకు నై రోక్ రే ఆపు గాడి కైకు నై రోక్ రే ఆపు. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఎందుకు ఆపట్లేదు వెహికల్? చెక్ పోస్ట్ దగ్గర ఆపాలి కదా. चेक पोस्ट पे एंट्री कराया ना. कई को नहीं रोके उधर. दिया ना एंट्री कराया ना. हाँ किधर कराया? హలో ఒక నిమిషం. కైకు నై రోకే. గత కొన్ని నెలలుగా చాలా మంది అక్రమ రవాణా చేస్తా ఉన్నారు గోవులను అని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. దానికి గౌరవనీయులైనటువంటి సిపి సాయి చైతన్య గారు కూడా దానిపైన ఖచ్చితంగా ఒక స్పెషల్ ఫోకస్ పెట్టండి అని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పైన వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. సో దీంట్లో గత కొన్ని నెలలుగా మనము లాట్ ఆఫ్ స్టోరీస్ చేస్తా ఉన్నాం. సో అక్రమ గో రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. దాంతో పాటు అక్రమ గో రవాణా అనేది అసలు నిషేధం అని చెప్పేసి చెప్పినా కూడా చాలా మంది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పక్కన పెట్టేసి మమ్మల్ని ఎవరేం ఆపుతారులే, మమ్మల్ని ఎవరేమంటారులే అన్నట్టుగా చాలా మంది వ్యవహరిస్తా ఉన్నారు. సో మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి కొన్ని వెహికల్స్ MH40CT అనే వెహికల్ ఆ నంబర్ ప్లేట్ మీకు కనిపించిందా? డెఫినెట్లీ దాంట్లో గో సంతతి ఉన్నట్టే. సో అట్లాంటి వాళ్ళు డెఫినెట్లీ దానికి ఆ వెహికల్ లో తీసుకువెళ్లాలంటే దాదాపు ఒక 5 నుంచి 6 గోవులను కావచ్చు, ఏవైతే గో సంతతిని తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. కాకపోతే 20 నుంచి 25 గోమాతల్ని కావచ్చు, గోవులను, సో గో సంతతిని పూర్తి స్థాయిలో వాటిలో ఎక్కించి దాంట్లో కుక్కి వాళ్ళు ఉక్కపోతా ఉన్నారు. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఏవైతే మన నాగ్పూర్ నుంచి మొదలైనటువంటి ఈ చెక్ పోస్టులు ఏవైతే ఉంటాయో చెక్ పోస్టులలో అసలు ఏం జరుగుతా ఉంది? సో చెక్ పోస్టులలో అసలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? చెక్ పోస్టులలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు ఎవరైతే ఈ అక్రమ గో రవాణా చేసే వాళ్ళే కావచ్చు, లేకపోతే ఈ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటైనర్స్ ని ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? లేకపోతే ఏవైతే DCMs ఏవైతే ఉన్నాయో ఆ DCMs ని ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు అనే దానికి ఇలా నిదర్శనంగా మళ్ళీ ఇంకొకసారి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో పవిత్ర రంజాన్ మాసంలో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బక్రీద్ మాసంలో కూడా ఏదైతే బక్రీద్ సీజన్ లో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాంతో పాటు ఇవాళ శుక్రవారం సో జుమ్మా అని చెప్పి చెప్తా ఉంటారు ముస్లిం సోదరులు. మరి ఇయ్యాలంటి కోసమా లేకపోతే ఆదివారం కోసమా ఆ గో సంతతిని అయితే తీసుకుపోవడం జరుగుతా ఉంది. సో ప్రతిసారి కూడా ఏదైతే బైపాస్ నుంచి అంటే ఆర్మూర్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఆర్మూర్ రోడ్ నుంచి మన కంటేశ్వర్ బైపాస్ ఇది ఏదైతే ఉందో న్యూ కలెక్టరేట్ నుంచి వాళ్ళు రావడము, ఈ నుంచి ఎగ్జిట్ అయిపోవడం, ఏదైతే ఈ అసపల్లి రైల్వే గేట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అంటే ఇక ఎవరు పట్టుకోలేరు. అసలు అంత పెద్ద నేషనల్ హైవేలోని ఎవరు పట్టుకోలేరు. ఇంకా ఈ నిజామాబాద్ లో ఏవైతే కొంతమందికి సంబంధించిన ఒక వర్గానికి సంబంధించినటువంటి ఏవైతే కాలనీస్ కావచ్చు, లేకపోతే ఏవైతే గల్లీలు ఉన్నాయో ఆ గల్లీలకు పోతే మాత్రం మీకు ఎవడే ఆపేటోడు లేడు స్వామి. అంత దారుణంగా ఉంది. ఆ వెహికల్ ని మనం ఆపుతున్నాము, ఆయన కనీస బాధ్యతగా చెప్పాలా అసలు ఏం జరిగింది ఎందుకు అని చెప్పేసి. అసలు ఎందుకు చెప్పట్లేదు అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలా. దాంతో పాటు రైల్వే గేట్ అనేది ఇది గేట్ అండి, మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడనే మనము స్టోరీ కూడా చేయడం జరిగింది. ఇక్కడనే ఆ వెహికల్ ఆపినాం అంటే ఆ వెహికల్ లో ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాంట్లో డ్రైవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత సీట్ చేంజ్ అయిందండి. ఎంత ర్యాష్ డ్రైవింగ్ చేసిందంటే అది మా ఒక్కరికే తెలుసు. సో ఎవరైతే ముంగట ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు లెక్క చేయరు, కొట్టేస్తారు, వెళ్ళిపోతారు అంతే. సో దీంట్లో ఎవరు ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటారు? నిజామాబాద్ జిల్లా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, దాంతో పాటు ఫైర్ బ్రాండ్ అయినటువంటి పైడి రాకేష్ రెడ్డి గారు, ఎంపీ ధర్మపురి గారు. ధర్మపురి అన్న దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారు? అంటే ఈ గో సంతతికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దీని గురించి మనం మాట్లాడాలా. నిజామాబాద్ జిల్లాలో ఉన్న మరొకసారి అక్రమ గో రవాణా తరలిస్తున్నటువంటి ముఠాను పట్టుకోవడం జరిగింది సిగ్నేచర్ స్టూడియో. సో ఏదైతే మనకి మారిక్బండ నియర్ బై లో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ నియర్ బై లో ఒక చెక్ పోస్ట్ ని దాటి ఈ వెహికల్ రావడం జరిగింది. ఎవరైతే ఈ వెహికల్ ఏదైతే ఉందో ఒకసారి మీరు ముందుకు రండి. వెహికల్ వెళ్తుంది అన్నా పెట్టండి. వెహికల్ ఆపట్లేదు, హలో
MH40 CT వెహికల్. ఈ వెహికల్ లో ఖచ్చితంగా గోమాతలు ఉన్నాయి, దాదాపు ఒక 20 సంఖ్యలు. ఒకవేళ దాంట్లో ఏం లేకపోతే డెఫినెట్లీ అతను ఆగేవాడు. దాంట్లో ఏం లేకపోతే ఐ రిపీట్ అగైన్, ఆయన డెఫినెట్లీ ఆగేవాడు. చూడండి, కైకు నై రోక్ రే ఆపు, గాడి కైకు నై రోక్ రే ఆపు. చెక్ పోస్ట్ దగ్గర ఎందుకు ఆపట్లేదు వెహికల్? చెక్ పోస్ట్ దగ్గర ఆపాలి కదా. दिया ना चेक पोस्ट पे एंट्री हाँ? एंट्री कराया ना कई को नहीं रोके उधर? दिया ना एंट्री कराया ना हाँ, किधर कराया? हेलो, आओ, एंट्री कराया कई को नहीं रोक रहे आप?